ఈరోజు అయితే నేను కనుపూరి పోతున్నాను ఈరోజు. అందుకని అయితే ముందుగా మా ఊర్లో ఉండే పోలారావు గుడికి అయితే పోయి టెంకాయ అయితే కొట్టుకొని వస్తాను. ఇంట్లో అయితే పూజ అయిపోయింది చూడండి. అయితే పూజ చేసేసాను. ఇంకా పోయి టెంకాయ కొట్టుకొని వచ్చేసేయడమే. టెంకాయ కొట్టుకున్న తర్వాత మీకు దేవుణ్ణి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చూడండి దేవుణ్ణి అయితే చూపిస్తున్నాను. చూసారా, నేనైతే టెంకాయ కొట్టడం కూడా అయిపోయింది. సరే అయితే బాయ్. చూడండి ఇప్పుడైతే మసాలా వేసుకుంటుంది మా మమ్మీ. ఇదే మా వ్యాను చూడండి. మా వ్యాన్కి అయితే పసుపు కుంకుమ ఏం చల్లకుండా పసుపు నీళ్ళు ఇదే వేపాకైతే కట్టుకొని వెళ్తాం. బండి కింద అయితే నిమ్మకాయలు పెట్టి అయితే వెళ్తాం. ఎందుకు అట్ట పెట్టుకోవడం అంటే అదొక సాంప్రదాయం అన్నా. మీ ఇంట్లో వాళ్ళు ఇట్లాంటివి పాటిస్తారా? మా ఇంట్లో వాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా పాటిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా పాటించే పని అయితే కామెంట్ చేయండి. ఇదండి ఇప్పుడైతే పందిరేస్తున్నాం. షామియాని ఎక్కించేసుకున్నాం, మొత్తం ఎక్కించుకొని ఇప్పుడు అయితే పందిరి వేసుకుంటున్నాం. చూడండి ఎలాగుందో. మా పందిరి లాస్ట్లో చూపిస్తాం. పందిరికైతే మా అన్న మా అమ్మ మా అన్న వాళ్ళు అందరైతే కష్టపడుతున్నారు. అందుకని అయితే నేను కూడా ఒక చెయ్యేద్దామని అది తీసుకొని పోతాను. నేను అంత లోపల మా పిన్ని అయితే అలా నేను కూడా ఇలా చెప్తాను చూడు అని చెప్పబోతుంది. మా పిన్నికి అయితే రాలేదు. ఇప్పుడైతే పందిరి తాడైతే పట్టుకొని ఉన్నాను, నేను పైకి లాగుతున్నాను. పందిరి అయితే వేయడం అయిపోయింది, స్కిప్ అయిపోయింది లాగుతునేసరికి. ఇప్పుడు చూడండి మా పిన్ని అయితే 5:30కే లేసేసి 3:30కి లేసారు ఫ్రెండ్స్. 3:30 నుంచి స్నానాలు అవన్నీ చేసేసి వచ్చి 5:30 అయింది. 5:30కి మా పిన్ని అయితే పొంగల్ పెట్టేస్తుంది. ఇంకా వాళ్ళందరూ ఆడే కూర్చొని ఉన్నారు. మా పిన్ని అయితే మొక్కుపొడిగా వచ్చి పొంగల్ పెట్టేస్తుంది. ఏమేమి పెట్టింది మీ పిన్ని అనుకుంటున్నారా? మా అన్నకైతే బాగలేకపోతే ముక్కొని ఉందంట ముందుగానే. ఆ ముక్కు తీర్చేయడానికి ఇప్పుడు వచ్చి పొంగల్ అయితే పెట్టుకుంటుంది. చీర జాకెట్ గాజులు అయితే ఇస్తానని మొక్కునిందంట. అందుకని అయితే మొక్కుని పొంగలైతే పెట్టుకుంటుంది. చూడండి పొంగలైతే పెట్టుకోవడానికి అట్లాగైతే పసుపు రుద్ది బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక డబర్ పెట్టేసుకోవడమే. పొంగల్ డబరా అమ్మను మా పిన్ని అయితే దండం పెట్టేసుకుంటుంది. అంత లోపల మా అన్న అయితే ఇసుక తెచ్చేసి అయితే బొమ్మరిల్లు కడుతున్నాడు. చూడండి 3 బొమ్మలు అయితే పెట్టి శిలలు ప్రతిష్ఠించుకుని అమ్మవారిలాగా రూపం అదిగోండి చేశారా? అదైతే పెట్టి అమ్మని చేస్తారు. పసుపు కుంకుమ పూలు అమ్మవారిని పూజిస్తాము. ఆ శిలల్లోనే అమ్మవారు ఉన్నట్టు భావిస్తారు. చూడండి నీళ్ళు జల్లు అయితే ముద్దలు అయితే పెట్టేసుకుంటారు. 3 ముద్దలు అయితే పెట్టుకొని 3 ప్లేట్లు వేసి పొంగల్ పెడతారు. చూడండి 3 ముద్దలు. మా అన్న అయితే అన్నీ తీస్తున్నాడు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా అన్న అయితే కలిపి పెడతా ఉన్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. మీరు కూడా ఎలా చేస్తారా కామెంట్ చేయండి. కనుపూరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. చూడలేదో కూడా కామెంట్ చేయండి. జాతరకి వెళ్ళిన వాళ్ళు చూడండి. ఇలాగైతే టెంట్లు అయితే అన్నీ చేసుకుంటాం మేము. టెంట్ చూపించాను కదా ఎలాగుంది మా టెంట్ కామెంట్ చేయండి. కష్టపడి అయితే కట్టాము. ఇప్పుడైతే పసుపు కుంకుమ అయితే అది నిలబెట్టిన ప్రతిష్ట చేసిన శిలల మీద అయితే వేసేసుకోవాలి. అదే మట్టి ముద్దల మీద అయితే వేసేసుకోవాలి. చూడండి పసుపు కుంకుమ వేసి పూలు అయితే పెట్టుకుంటున్నాం. మా అన్న కాబట్టి ముక్కునింది. మా అన్న చేత చేపిస్తుంది మా పిన్ని అంతా. మా అన్నకే ముక్కునిందని మా పిన్ని కూడా అన్న చేత చేపించేస్తుంది మొత్తం. చూడండి పొంగల్ అయితే అయిపోయింది. దించేసేదే. అంతా వీడియో తీస్తే ఎక్కువైపోతుందని వీడియో ఎక్కువ తీయలేదు. అందుకనైతే లైట్గా వస్తుంటుంది కొంచెం కొంచెం. కనుపూరు మొత్తం ఫుల్ వీడియో కావాలా? ఇంకా ఉన్నాయి. మేము జాతరలో తిరిగినాయి అమ్మవారి ఇంకా ఉన్నాయి. అన్నీ కావాలంటే కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చూడండి పూలు ఏందిరా ఇంతసేపు పెడుతున్నారా అనుకుంటున్నారా? ఏం లేదన్న, పూలు కూడా నీట్గా పెడుతున్నాడు మా అన్న. ఒక్కో దేవుడి మీద ఒక్కోటి, ఒక్కో దేవుడి మీద ఒకటి. బలిచ్చే కూడా అదేను. కోడిని అయితే వీడియో తీయకూడదు. కోసేటప్పుడు
ఇంకా ఈ బొట్లు పెట్టేటప్పుడు తీయచ్చు, కానీ కోసేటప్పుడు వీడియో తీయకూడదు. అందుకని అయితే వీడియో తీయట్లేదు నేను. చూడండి, కోసేసి అయితే టెంకాయ కొట్టేస్తారు. ఇంకంతేను. ఎలాగుంది చెప్పండి. చూసారా, మా అన్న కడ్డీలు వెలిగిస్తున్నాడు. ఇప్పుడే కడ్డీలు వెలిగించి హారతి ఇచ్చేటప్పటికి అప్పుడు కోస్తారు. చూడండి, కడ్డీలు అయితే వెలిగిస్తున్నాడు. చూడండి, కోడిని అయితే అయిపోయింది. కోడి నైవేద్యం అయితే ఇచ్చేసారు, సమర్పించేశారు అమ్మవారికి. అది తీయకూడదని తీయలేదు నేను వీడియో. చూడండి, హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంతేను, ప్రతి ఒక్కరు ఇలాగే పెట్టేసుకుంటారు. తీసుకోండి. అయితే మీరు కూడా హారతి తీసేసుకోండి. ప్రతి ఒక్కరు ఇలాగైతే తీసేసుకుంటారు, చేసేస్తారు. నేనైతే మా పిన్ని వాళ్ళు చేసిన వరకే పెట్టాను, ఇంకెవరు చేసింది పెట్టలేదు. ఏదిరా మధ్యలో తుమ్ముతున్నాం అనుకుంటున్నారా? జలుబు చేసేసిందన్న బాగా. మా అమ్మమ్మ వాళ్ళు అయితే అదే పొటేలు బలి ఇస్తానని మొక్కునిందంట. అందుకని అయితే పొటేలు తీసుకోపోతుంది. చూడండి, గుడి చుట్టూ తిప్పి ఆమెను కోసేసుకొని వచ్చేస్తారు దాన్ని గుడి దగ్గరే. చూడండి, మా అమ్మమ్మ అయితే అది ఎత్తుకోపోతుంది. మా మామలు అల్లుళ్ళు అయితే అవి ఎత్తుకోపోతున్నారు. బామర్దులు. చూడండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సరే అయితే ఉంటా, బాయ్.